రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఉప్పరిగడ్డలోని లాల్ సింగ్ తండాలో అమానుష ఘటన ఒకటి చోటు చేసుకుంది. 2 నెలల పసికందుని విక్రయించిన ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాల్ సింగ్ తండాకు చెందిన రేణుక నవంబర్ 2025 శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఈ నెల నుంచి పసికందు కనిపించకుండా పోయింది. అనుమానం వచ్చిన అంగన్వాడీ టీచర్ షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో ఐసీడీఎస్ అధికారులతో పాటు ఆపరేషన్ స్మైల్ టీం షాద్నగర్ పోలీసులు రంగంలోకి దిగి కేసుపైన ఆరా తీశారు. ఈ క్రమంలో ఎన్ముల్ నర్వా గ్రామానికి చెందిన గోవింద్ నుంచి మరొకరికి పసికందును అమ్మేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈరోజు షాద్నగర్ కరీంనగర్ మండల్ లాల్ సింగ్ తాండాకు చెందిన వర్జావత్ చింటూ ఇతను అంగన్వాడీ టీచరు పిఎస్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చింది. ఏమనగా అదే గ్రామానికి చెందినటువంటి వర్జావత్ రేణుక వైఫ్ ఆఫ్ వినోద్ 28 years ఆమె ఒక ఆడపాపకు 9/11/25 నాడు జన్మించిందని. అయితే ఇట్టి పాప 1/1/26 రోజు నుండి తల్లి దగ్గర కనిపించడం లేదని ఆ అనుమానం మీద ఆమె ఎంక్వైరీ చేస్తే ఆమె వాళ్ళ తల్లి అయినటువంటి రేణుక ఆ ఆడపాపను వర్తావత్ గోవింద్ అనే వేముల్ నర్వా అనే అతని ద్వారా అమ్మినట్లు ఆమెకు అనుమానం వచ్చింది. ఇట్టి విషయంపై దరఖాస్తు ఇచ్చింది. ఇట్టి విషయంలో ట్రాఫికింగ్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో దర్యాప్తులో భాగంగా మేము చైల్డ్ను రిస్క్యూ చేసి ఎవరెవరు రోల్ ఉంది, ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, తల్లి ఎవరి ద్వారా ఇది అమ్మకం జరిగిందా లేకపోతే పెంచుకోవడానికి ఇచ్చిందా లేకపోతే అడాప్షనా ఏంటి అనేది మొత్తం మా తదుపరి దర్యాప్తులో తెలియపడింది. కేసు అయితే నమోదు చేయడం జరిగింది. పాపను రిస్క్యూ చేసి వీళ్ళ ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో అంటే గోవింద్ ఉన్నాడా, గోవింద్ తర్వాత ఎవరు ఉన్నారు, గోవింద్ దగ్గరికి ఎట్లా వచ్చింది, తల్లి అతని దగ్గరికి ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసి చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది.